అందరికీ ఏం కావాలి? నెమ్మది కావాలి. ఎన్ని ఉన్నా ఏమున్నా నెమ్మది లేకుంటే ప్రయోజనము ఉండదు. నెమ్మది కావాలి అంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం? ఎంత పెట్టి కొనుక్కుందాం? నెమ్మది లేకుండా ఎన్ని ఉన్నా ఒక వ్యక్తి జీవితంలో సంతోషము ఇవ్వదు. ఈ మాట ద్వారా రక్షణ మినిస్ట్రీస్లో ఎన్నోసార్లు దేవుడు మాట్లాడినాడు. తిరిగి ఈ దినం మాట్లాడుతున్నాడు. ఇన్నిసార్లు మాట్లాడినా నీవు నెమ్మది పొందుకోలేక ఉండడానికి కారణమేంటి? ఇంకా కొంతమంది ఈ మాట వినలేదు. చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి నెమ్మది అవసరం. ఈ నెమ్మదిని ఇవ్వాలనే నీ జీవితంలో ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి నెమ్మదితో నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నెమ్మది అనే ఆశీర్వాదముతో అభిషేకించాలని, ఆ నెమ్మదినే మనం అనుభవించాలని సమాధానాధిపతి అయిన దేవుడు ఈ సమయంలో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మైక్లో చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్. నీ ఇష్టం వచ్చినట్టు నీవు నడుచుకుంటూ, నీకు ఇష్టం వచ్చిన దారిలో నీవు నడుస్తూ, నీకు ఇష్టం వచ్చినట్లు నీవు జీవిస్తూ నెమ్మది కావాలి అంటే దొరకదు. మార్గములో నిలిచి చూడాలి. మేలైన మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి. అడుగుతున్నావు, మేలైన మార్గం గురించి వింటున్నావు, అందులో నీవు నడుచుకోకపోవడాన్ని బట్టి మాత్రమే నెమ్మది లేదు. ఈ దినమున నీ జీవిత కాలమంతా నెమ్మది నీవు అనుభవించాలి అంటే దైవ మార్గములో నడవాలి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నా అని సెలవిచ్చినటువంటి యేసుక్రీస్తు మార్గములో నడవాలి. ఈ మార్గములో నీవు నడిచినట్లయితే నెమ్మది కలుగుతుంది. కింద లైన్ చదువుదాం. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. మేలైన మార్గంలో నడచండి, మీకు నెమ్మది కలుగుతుంది. మీ కొరకు నేను కావలి వారిని ఉంచి ఉన్నానని ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే కొంతమంది చెప్తున్నారు, మేము అందులో నడుచుకోము. నువ్వు అందులో నడుచుకోకుంటే, యేసు మార్గంలో నడుచుకోకుంటే, మేలైన మార్గంలో నీవు వదులుకున్నట్లయితే నెమ్మది ఉండదు. దేవుని మార్గంలో ఎవరు నడుస్తారో నెమ్మది పొందుకుంటారు. మన చుట్టూ దేవుడు ఏముంచాడు? కావలి వారిని ఉంచి ఉన్నాడు. కావలి వారిని ఉంచిన కరుణామయుడైన దేవుని ప్రియ బిడ్డలుగా యేసుక్రీస్తు మార్గములో నడుస్తాను అని ఈ దినమున నీవు తీర్మానము చేసుకున్నట్లయితే దేనికి నీవు భయపడని అవసరమే లేదు. ఎవ్వరికి భయపడని అవసరమే లేదు. ఎందుకంటే నిన్ను కాపు కాయటకు కావలి వారు ఉన్నారు. నీవు బాధపడకుండా, దిగులు పడకుండా నెమ్మది దేవుడు నీకు ఇచ్చాడు. ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయాలనే ఈ దినమున ప్రభు సన్నిధికి నడిపించాడు. నీ జీవితంలో దేన్ని బట్టి నెమ్మది లేకుండా ఉన్నావో, నీకెవరు లేరు, ఏమీ లేదు, నన్నెవరు పట్టించుకోలేదు, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఈ దినం వరకు జీవించావేమో. నీకెవరు లేకున్నా, నిన్నెవరు పట్టించుకోకున్నా యేసుక్రీస్తు మార్గంలో నీవు నడిచినట్లయితే దేవాది దేవుడు నీ కొరకు కావలి వారిని ఉంచాడు, నెమ్మదిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు నెమ్మది లేకుండా జీవిస్తున్నా ఈ దినముతో నీలోని అసమాధానం ఎగిరిపోతుంది. నెమ్మదితో దేవుడు దీవిస్తాడు. కొన్ని పరిస్థితులను బట్టి అసమాధానం ఉంటుంది. కొన్ని ఆలోచిస్తే ఇక ఈ సమస్యకు జవాబు దొరకదు అనుకుంటారు. ఈ సమస్య నుంచి విడుదల పొందలేరు అనుకుంటారు. నీ సమస్య ఎంతటిదైనా, ఎలాంటిదైనా, పరిస్థితి ఏదైనా, కష్టం ఎంతైనా, నీ కష్టం నుంచి, నీ పరిస్థితి నుంచి
విడిపించుటకే విమోచకుడైన దేవుడు ఈ ఆరాధన దినములో మాట్లాడుతున్నాడు. ఆశ కలిగి ప్రభువు సన్నిధికి వచ్చిన నీవు నెమ్మది పొందుకొని నెమ్మదనే ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతావు. చాలాసార్లు చెప్పి ఉన్నాను, బైబిల్ గ్రంథంలో రూతు అనే ఒక స్త్రీ ఉంది. రూతు ఒక అన్యురాలు. ఆమె కుటుంబం ఎప్పుడు దేవుణ్ణి ఎరగని వారు, ఒక అన్యురాలు. రెండవది రూతు ఒక విధవరాలు, రూతు ఒక పేదరాలు. ఆమె ఒకవేళ ఏమనుకుంటారు చెప్పండి, ఆమె చూస్తే పేదరాలు, రెండవది భర్త లేడు విధవరాలు, మూడవది ఆమె అన్యురాలు. ఎవరైనా అనుకుంటారా ఆమె జీవితము ఫలిస్తుందని? ఆమె జీవితం ఎలాగుంది? మోడు బారిపోయింది. ఆశ లేదు, ఆసక్తి లేదు, ఆదరించువారు లేరు, ఏమీ లేదు, ఎవరు లేరు. కొన్ని చూపు మేరలో నేను సంతోషిస్తాను అన్న ఆశ రూతుకు లేదు. అయితే రూతు అత్త అన్యురాలు కాదు, రూతు అత్త యేసు క్రీస్తును ఎరిగిన ఆమె, దేవుణ్ణి ఎరిగినటువంటి ఆమె. వెంటనే ఆ రూతు చెప్తా ఉంది, రూతు అత్తకి 2 కోడళ్ళు ఉన్నారు. రూతు అత్తగారి పేరు నయోమి. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు, ఓర్పా, రూతు. అమ్మా, నాకున్న 2 కొడుకులు, మీ భర్తలు 2 లేరు, మీరు మీ ఇళ్ళకు వెళ్ళి మీకు ఇష్టమైనట్టు జీవించండి అంటే అప్పుడు ఒక కోడలు అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఈ రూతు ఒక మాట, ఒక తీర్మానం చేసుకుంది. ఏంటా తీర్మానం అంటే, అన్యురాలు, విధవరాలు, బీదరాలైన రూతు అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నేను నీతోనే ఉంటానని ఆమె తీర్మానము చేసుకొని తన అత్తను ఆరాధించే దేవుణ్ణి ఆమె ఎన్నుకొని ఆ దైవ మార్గములో నడిచినప్పుడు అన్యురాలు, విధవరాలు, బీదరాలైన ఆమె జీవితాన్ని దేవుడు ధన్యురాలుగా మార్చాడు. ఆమె వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎన్నిక లేని వారిని ఏర్పరచుకునే దేవుడు యేసుక్రీస్తు వారు. ఆమె యొక్క జీవితము ధన్యమైపోయింది, ఆమె యొక్క జీవితము ఫలించింది. ఇంత ఆశీర్వాదం ఆమె పొందుకోవడానికి కారణము మేలైన మార్గములో ఆమె నడిచింది. నీవు మేలైన మార్గములో, ఇంకొక ఆమె ఏమో వెళ్ళిపోయింది. మరి ఆమె జీవితం గురించి ఇక రాయబడలేదు. ఆమె ఉంటే కొన్ని సంవత్సరాలు తన ఇష్టమైన వారితోనో కుటుంబీకులతోనో సంతోషించింది. ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అన్యురాలుగా ఆమె అడ్రస్ లేదు. కానీ దైవ మార్గములో నడిచిన రూతు జీవితము ధన్యురాలుగా దేవుడు మార్చాడు. ఆమె జీవితము నెమ్మది, సమాధానము, సంతోషము, దేవునికి మహిమ, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంది. మరి ఇది మన నీ జీవితము కానీ ధన్యకరమైన జీవితముగా నీకొక చిన్న ఆలోచన రావచ్చు, నేను ఎక్కడో మారుమూలుండా, నాకెవ్వరు లేరు, నన్నెవరు అంత గొప్ప స్థితిలో ఉంచుతారు? మనుషులు ఎవరు ఉంచరండి, దేవుడు ఉంచుతాడు. ఋతును కానీ దేవుడే ఆదరించాడు. ఏ మనుష్యునైనా ఆశ్రయిస్తే ఆమె జీవితం అలా ఉండేది కాదు, మనుషుల మీద కాదు, మహోన్నతుడైన దేవుని యొక్క మార్గములో అపనమ్మకం, అవిశ్వాసము లేకుండా, నీ స్థితి నీవు చూడకోకుండా, నీ స్థితిని వదిలి, నీ మార్గాన్ని వదిలి దైవ మార్గములో నీవు నడిచినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మార్గములో నడిపిస్తూ మన కొరకు కావలి వారిని ఉంచి ఆ కరుణామయుడైన దేవుని సాక్షి బిడ్డలుగా నిలవబెట్టాలనుకుంటున్నాడు. ఒకానొక ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు. రాజుకు పిల్లలు లేరు. మంచి రాజు అతను, మంచి లక్షణాలు కలిగిన రాజు, న్యాయాధిపతి అతను, న్యాయంగా పరిపాలించేవాడు. రాజు ఉన్నప్పుడే తిరిగి రాజుగా ఒకరిని రెడీ చేసుకోవాలి. ఈ రాజు ఆస్తి చూడలేదు, బంధువైపు చూడలేదు. ఈ రాజు అనుకున్నాడు, నాలాగా ఈ రాజ్యాన్ని పరిపాలించే, న్యాయముగా పరిపాలించే సామర్థ్యము కలిగిన వ్యక్తి, మంచి మార్గంలో నడిచే వ్యక్తి, భక్తి మార్గంలో నడిచే వ్యక్తి, అడ్డదారిలో కాకుండా సరైన మార్గంలో నడిచే ఒక వ్యక్తి నాకు అవసరం. ఆ వ్యక్తిని రాజుగా అభిషేకించాలి అనుకొని ప్రార్థన చేసుకున్నాడు.
ఒక చాటింపు వేపించాడు. ఏంటి ఆ చాటింపు అంటే, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజ్యంలో ప్రతి ఒక్కరు యవనస్తులు రాజుగా రెడీ చేసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి యవన బిడ్డలందరినీ పిలిపించాడు. అందరూ వచ్చారు. ఆ యొక్క రాజ్యంలో సైన్యంలో ఉన్న వారి పిల్లలు, మంత్రి పిల్లలు, ఆ రాజధానిలో రాజ్యంలో పనిచేసే వారి యొక్క పిల్లలు అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చి మొత్తం అంతా నిండిపోయింది. అయితే ఆ ఊరిలో ఒక ఊరి చివర వాళ్ళకు ఇల్లు లేదు, బంధువులు లేరు, ఆదరించేవారు లేరు. మరి ఆ తల్లికి ఒకే కుమారుడు, భర్త లేడు. నానా నువ్వు కానీ వెళ్తావా అంటే ఆ కుమారుడు అంటున్నాడు, ఏం చెప్తున్నావమ్మా, అక్కడికి వెళ్ళడానికి వేసుకోవడానికి సరైన బట్టలే లేవే. రెండవది, అంత బలముగా ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు, నాకు బలము లేదే, అందరిలాగా నేను ఎక్కువ చదువుకోలేదే, ఏమి లేవు, నువ్వెందుకు వెళ్ళమంటున్నావంటే ఆ తల్లి ఒక మాట అన్నది, ప్రార్థనా పర్రాలైన తల్లి, వెళితే వచ్చే నష్టమేమీ లేదు. దేవుని చిత్తమైతే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆ కుమారుడు అనుకున్నాడట, నేనెక్కడ రాజు అవుతా, నా ముందు చదువుకున్న వాళ్ళు, తెలివైన వారు, బలము కలిగిన వారు, మరి చక్కగా ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అమ్మ మాట కాదనలేక తల ఉంచుకొని వెళ్ళి ఒక చివరన నిలవబడ్డాడు. రాజు అందరు వచ్చాక అందరికీ ఒక పరీక్ష పెట్టాడట. ఏంటి ఆ పరీక్ష అంటే చూడడానికి చాలా సింపుల్. కొన్ని విత్తనాలు చేతబట్టుకొని రాజే స్వయంగా, నేను ఈ విత్తనాలు మీకు ఇస్తున్నా, కరెక్ట్గా 30 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత ఈ విత్తనాలలో ఫలించి చెట్లు వచ్చి పూలు వస్తాయి, అవి తీసుకొని మీరు నా దగ్గరికి రండి. ఎవరి పూలైతే, ఎవరి చెట్టు అయితే పచ్చగా ఉంటుందో, ఎవరి చెట్టు అయితే చక్కగా ఫలాలు ఇస్తుందో, పూలు ఇస్తుందో, వారిని రాజుగా నేను సెలెక్ట్ చేస్తానన్నాడట. అందరికీ ఇచ్చాడు, ఆ అబ్బాయికి కానీ ఇచ్చాడు. అందరు వెళ్ళిపోయారు. అయితే రాజు మాట విన్నారు, రాజు కావాలనుకున్నారు, అందరు వెళ్ళిపోయారు. అందరికీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఒక పండుగ వాతావరణం వచ్చేసింది. ఎవరు రాజు అవుతారో అని ఆ తొట్టిలో పెట్టుకున్నారు, మట్టి తొట్టిలో పెట్టుకున్నారు, నీళ్లు పోస్తున్నారు, ఎరువేస్తున్నారు, చక్కగా చెట్లు వచ్చాయి, చక్కగా పూల మొగ్గలు వచ్చాయి. ఈ గుడిసె దగ్గర ఉన్న అబ్బాయి ఊరి చివరున్నాడు, అస్సలు చెట్టు కాదు కదా, పువ్వు కాదు కదా, మొలకనే ఎత్తలేదట. ఆ అబ్బాయి అనుకుంటున్నాడు, మాకెక్కడ, వాళ్ళు ఖరీదైన ఎరువులు వేశారేమో, మా దగ్గర ఏముంది అని అవి వేశారు, ఆ పక్కన పెట్టేశాడు. నిరుత్సాహంగానే అబ్బాయి ఉన్నాడు. 30 రోజుల తర్వాత అందరూ సంతోషంగా నేనే రాజు అనుకుంటూ ఫలించిన చెట్టుతో, పూలు కాసిన చెట్లతో ఆ ప్రాంగణమంతా నిండిపోయిందంట. ఈ అబ్బాయి వెళ్ళటం లేదు. నేను ఎందుకు వెళ్ళాలమ్మా, ఊర్లోకి వెళ్తే అందరూ మొలకెత్తిన చెట్లతో వెళ్ళారు, నేను ఏమి లేని ఖాళీ తొట్టి పట్టుకొని నేను పోనన్నాడట. నా మాట విను నాన్న, మనం ప్రార్థన చేసుకునే వాళ్ళము, రాజు చెప్పింది మనం చేసాం, రాజు చెప్పింది చేస్తాం. మరి మొలకెత్తకపోవడానికి మనం ఏం చేయగలం? వెళ్ళు, ప్రార్థన చేశాను వెళ్ళు అంటే అమ్మ మాట కాదనలేక ఆ అబ్బాయి కానీ వెళ్ళాడు. నవ్వుతా అన్నారంట అబ్బాయిని చూసి. అసలు నువ్వేందిరా రావటం అని ముందు నవ్వారు, తిరిగి ఏమీ లేకుండా ఒట్టి తొట్టి తీసుకొస్తా ఉంటే నవ్వుతా ఉన్నారంట. ఆ అబ్బాయి తలదించుకొని గమ్మంగా వచ్చి ఒక చివర నిలబడితే రాజు అబ్బాయిని స్టేజ్ మీదకి పిలిపించాడు. స్టేజ్ మీదకి పిలిపించి ఆ అబ్బాయే రాజు అని ప్రకటించాడు. ఎందుకు? ఆ అబ్బాయిని రాజుగా దేవుడు ప్రకటించాడు. కారణము తెలుసా? రాజు ఇచ్చినవి మొలకెత్తని విత్తనాలు ఇచ్చాడు. కాల్చి బూడిదైపోయిన మొత్తం విత్తనాల్లాగుండేవి ఇచ్చాడు.
ఇచ్చి జీవము లేనివి, మొలకెత్తలేనివి ఇచ్చాడు. ఎవరైతే నమ్మకముగా యథార్థముగా ఇవి వాటిని అట్లే తీసుకొస్తారో ఆ వ్యక్తే, నేనెలా నమ్మకముగా ఉంటానో, నేనెలా యథార్థంగా ఉంటానో అలాంటి వాడే రాజు అనుకొని అందరిని పిలిచి ఇచ్చినప్పుడు ఆ బిడ్డ, మిగతా వాళ్ళు సొంత ప్రయత్నాలు చేశారు. పూల మొక్కలు కొన్ని ఇంకా విత్తనాలు తెచ్చి వేశారు, నీళ్లు పోసారు. అబ్బా మొలకెత్తగానే ఇంకా బాగున్నాయని ఎరువేశారు. సొంత జ్ఞానం, స్వనీతి. లాస్ట్ వీక్లో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమన్నాడు దేవుడు. మరి అందరి ముందు ఏ యోగ్యత ఆ బిడ్డకు లేదు, సరైన ఇల్లు లేదు, ఒక చుట్టము లేదు, ఒక బంధువు లేరు, ఏ రికమెండేషన్ లేదు. ఆ అబ్బాయి రాజు అవ్వడానికి కారణం ఒకటి ఏంటి అంటే రాజు చెప్పినది చెప్పినట్టు చేశాడు. ఒక రాజు చెప్పిన మాట విన్నందుకే ఏ అర్హత లేని వ్యక్తి రాజు అభిషేకిస్తే రాజులకు రాజు ప్రభువులకు ప్రభైన యేసు క్రీస్తు వారు మనతో ఈ సమయంలో మాట్లాడినట్లుగా దేవుని మార్గంలో మనము నడిచినట్లయితే నెమ్మది, సమాధానం. అంతేకాకుండా మన చుట్టూ దేవుడు కావలి వారిని ఉంచి ఉన్నాడు. రెండవదిగా దేవుడు వెతుకుతున్నాడంట. చూద్దాం ఎలాంటి వారి కొరకు వెతుకుతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దైవ మార్గంలో నేను నడుస్తాను అని తీర్మానము చేసుకొని యథార్థముగా ఉండాలనుకున్న వారి కొరకు దేవుడు వెతుకుతా ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆమేన్. యథార్థంగా దేవుని ఎడల యథార్థముగా ఉన్న వారిని బలపరచాలని, దేవుడు బలం ఇవ్వాలని లోకమంతా ఆయన కనుదృష్టి సంచారము చేస్తూ ఉందట. దేనికి వెతుకుతా ఉన్నాడు దేవుడు? యథార్థ హృదయులను బలపరచుటకు, దైవ మార్గంలో నడిచే వారికి నెమ్మది కలిగించుటకు. మనుషులు దేని కొరకు వెతుకుతారు? ఇంట్లో ఏదైనా మీ పిల్లలు పగలగొట్టి బయటకు వెళ్ళిపోతే వాడు ఎక్కడా అని వెతుకుతారు. కొంతమంది నువ్వు అప్పు ఉంటే వెతుకుతారు ఎప్పుడు దొరుకుతాడా అని కదా. ఎవరినైనా నువ్వు ఇబ్బంది పెట్టి ఉంటే ఎప్పుడెప్పుడు వస్తే నీ మీద ఏవేవో మాటలు అనాలని వెతుకుతారు. కానీ దేవుడు దేని కొరకు వెతుకుతున్నాడు? దేవుడు కనుదృష్టి దేని మీద ఉంచాడు? దేవుని యందు యథార్థ హృదయులను కనిపెట్టుటకు దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. బలపరచడానికి, విలువైన దివ్యమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి. ఈరోజు ఇర్మియా గ్రంథములో 6వ అధ్యాయం 16వ వచనములో సెలవిచ్చినట్లుగా పురాతన మార్గములలో నిలిచి చూడుది, మేలైన మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అందులో నడుచుకున్నట్లయితే మీకు నెమ్మది కలుగుతుంది. మీ కొరకు కావలి వారిని ఉంచి ఉన్నాను. నెమ్మది ఉంటుంది, కావలి వారు ఉంటారు. దేవుడు బలపరుస్తాడు, బలమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. కానీ అక్కడ కింద మాటలో కొంతమంది అంటున్నారు, మేము వినము అంటున్నారు. వినని వారికి శ్రమ, విన్నవారికి నెమ్మది. వినని వారు విడవబడతారు, వింటాం అన్న వారికి కావలి వారు ఉంటారు. నేను ఎంతవరకు? ఈ ఆదివారం ఆరాధన అయ్యే వరకా? పరిస్థితి ఏదైనా మొదటగా అపవాది మనిషిని ఆశ చూపించి దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది. రెండవది భయపెట్టి దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది. ఏ ఆశ ఆఫర్ వచ్చినా దేవుని మాట కన్నా, దేవుని సన్నిధి కన్నా అది ఎక్కువ కాదు అని నీవు తీర్మానం చేసుకోవాలి. రెండవది, ఎంత భయం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నా దేవుని సన్నిధిని నేను విడువనని తీర్మానం చేసుకోవాలి. ఎంతవరకు? పాట పాడతాం, ఒక పాట, ప్రేమించదా
యేసు రాజా నా ప్రాణం ఉన్నంత వరకు పాడండి, ఆ చరణం పాడదాం. మించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా, నా ప్రాణం ఉన్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు. ఆమేన్, హల్లెలూయా. చాలు. మరి దినం తీర్మానం చేసుకుందామా? మన బ్రతుకు దినంలో అన్నీ సమాధానమే, నెమ్మదే. రెండవది కావలి వారే, మన జీవితము సంతోషమే. ఈ